ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు కృపను బట్టి చాలా రోజుల తర్వాత దేవుడు మళ్ళీ ఆయన వాగ్దానాన్ని ధ్యానం చేసే కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించే బాధ్యులమైన దేవుడు ఈరోజు ఇస్తున్న మనకు వాగ్దానం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడండి. ఎందుకంటే ప్రసంగి అయిన సొలొమోను గారు చాలా జ్ఞానంతో ఆలోచించి ఆ టైంలోనే చాలా ఆలోచించి ఆయన రాసిన ఈ ప్రసంగి గ్రంథం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైద్ది, ఏం జరిగిద్ది అనేది మొత్తం ఈ గ్రంథంలో ఉంటుంది. నువ్వు దేనికోసం ప్రయాసపడ్డావో, ఎలా ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, జీవించిన సంవత్సరంలో ఏం చేసావో, ఏం కోల్పోయావో, ఏం పొందుకున్నావో ఈ గ్రంథం ద్వారా ఆయన మొత్తం చక్కగా పొందుపరిచాడండి. అయితే ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంలోకి సమయం కలదంట. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. అవును కదండి. కింద వచనాలన్నీ చూసుకుంటే భలే ఉంటాయి. ఎలా అంటే పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, చంపుటకు, బాగు చేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, పారవేయుటకు, కౌగిలించుకుంటకు, ప్రేమించుటకు, చింపుటకు, మౌనం గుండుటకు అన్నీ ఒక సమయం కలదంట. ఇవన్నీ ఆయన చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయం మొత్తం ఒకసారి ధ్యానం చేసుకుంటే ఈ అధ్యాయం మొత్తంలో చెప్తా ఉన్నాడు. అవును కదా. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ఎన్నిసార్లు ఏమేమో ఆలోచన చేస్తాం కదా. అంటే కుటుంబ పరిస్థితులే కానీ, ఆర్థిక సంబంధమైన ఆలోచనలే కానీ, అయ్యా ఏంటి నా పరిస్థితి, ఆర్థిక సంబంధంగా ఎప్పుడు నిలబడతాను, లేదంటే నేను కష్టపడుతున్నాను, ఈరోజు ఇంత ప్రయాసపడ్డాను, ఫలితం ఏం పొందుకోలేకపోయాను, లేదంటే నేను ప్రయాసపడుతున్నాను, ఫలితం పొందుకున్నాను, అనారోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, బిడ్డల సమస్య కానీ, ఏదో ఒక సమస్య. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక దాంట్లో ఎక్కువ లీనమైపోతూ ఉంటారు. ఇక్కడ ప్రసంగి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను గారు చెప్తున్నారు ఏమనంటే సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. మనం అనుకుంటాం ఈ సమయంలో వచ్చేస్తుంది, ఇది చేయాలి, అది చేయాలని మనం ఊహించేసుకుంటాం. రేపేదో అది చేసేయాలి, ఈ పని చేసేయాలి అని మనం అనుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని ఉంటుందంటే నువ్వు రేపేం జరుగుతుందో నువ్వు ఎలా ఊహించుకుంటావు? రేపేం జరుగుతుందో మనకేం తెలుసండి. ఏ దినము గురించి మనం చింతించకూడదంట. దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనం చింతించే వారంగా కాదు, క్రైస్తవులంగా దేవుడిని నమ్ముకునే వారంగా మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన సమయమందు ఎవని వాని క్రియల చొప్పున, లేదంటే ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో ఆ ఫలాన్ని దేవుడు తగిన కాలంలో దయచేయగల సముద్రుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఈరోజు మనం చేసే ప్రయత్నాలే కానీ, మనం ఆలోచించే విధానమే కానీ, లేదంటే ఏదైనా పనే కానీ, సమస్య కానీ, ఏదైనా సరే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించే వాళ్ళంగా కాదు, ఉండకూడదు. ఈరోజు మనం ఏదిచ్చినా ఆయన బహుమానమే అనేది మనం ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సొలొమోను గారు ఇంకో మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే మరియు ప్రతివాడు అన్నపానీయములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఆయన తెలుసుకున్నాడంట. ప్రతి వాళ్ళంట ప్రయాసపడతారంట. ఆ ప్రయాసం అంట ఆ కష్టార్జితం వలన పొందుకుందనుకుంటారంట. కానీ అలా కాదంట, ఆయన ఇచ్చి బహుమానమే అంట.
అవును కదండి, దేవుడిచ్చే బహుమానే కదా. ఎంతోమంది, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అందరితో నవ్వుతానే లేదే మాట్లాడుతానే గడుపుతానే చాలామంది కనుమరుగైపోయారు. ప్రయాణాలు చేస్తా చాలామంది కనుమరుగైపోయారు. కానీ దేవుడు ఆయన దయా కిరీటంతో మనల్ని పోషించుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని భద్రపరుచుకుంటూ వచ్చాడు. మనం ఈరోజు నవ్వకుండా, ఏడవకుండా, మనము దుఃఖించకుండా, మనల్ని ఆయన హృదయంలో సంతోషింపజేస్తా ముందుకు నడిపిస్తున్నాడంటే ఆయన ఒక సమయం ఇచ్చాడు. ఎక్కడైతే మనం లోటున్నామో, ఎక్కడైతే ఎదుగు బదుగు లేని జీవితున్నామో, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు హెచ్చించే గుంపులో ఉండాలనుకో, ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆ బహుమానం శ్రేష్టమైన బహుమానం. నా జీవితంలో ఆ శ్రేష్టమైన బహుమానం నెరవేర్చబడును గాక. ఆమేన్.